తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఒక్కటే పేరు మారుమ్రోగుతోంది. దళపతి విజయ్. దశాబ్దాలుగా పాతుకుపోయిన డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలకు చెమటలు పట్టిస్తూ ఏకంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే రికార్డ్ సృష్టించిపోతోంది. కానీ ఇక్కడే ఒక మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఉంది. విజయ్ సాధించిన ఈ చారిత్రక విజయం వెనుక సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ త్రిష పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతుందా? విజయ్ సీఎం అయితే త్రిష ఎమ్మెల్యే కాబోతున్నారా? అసలు దళపతి మాస్టర్ ప్లాన్ ఏంటి? నిజమా 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ ఒక ప్రభంజనం సృష్టించింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ విజయ్ పార్టీ విజయ్ దుందుభి మోగిస్తోంది. ఈ ఎన్నికల్లో దళపతి విజయ్ 2 చోట్ల పోటీ చేశారు. ఒకటి తిరుచి ఈస్ట్, 2 పెరంబూర్. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ 2 చోట్ల దళపతి భారీ మెజారిటీతో గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు. అయితే భారత రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి 2 చోట్ల గెలిస్తే ఖచ్చితంగా ఒక స్థానానికి రాజీనామా చేయాల్సిందే. సరిగ్గా ఇక్కడే సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఒక వార్త తెరపైకొచ్చింది. ఈ రోజు అంటే మే 4వ తేదీన నటి త్రిష పుట్టినరోజు. ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఆ తర్వాత నేరుగా ఎక్కడికి వెళ్లారో తెలుసా? సాక్షాత్తు కాబోయే సీఎం దళపతి విజయ్ ఇంటికి. కేవలం పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పడానికే వెళ్ళిందా, లేక దీని వెనుక ఏదైనా పెద్ద స్కెచ్ ఉందా? రాజకీయ విశ్లేషకులు చెబుతున్న దాని ప్రకారం విజయ్ త్వరలో తాను గెలిచిన 2 స్థానాల్లో ఒకదానికి రాజీనామా చేస్తారు. ఆ ఖాళీ అయిన స్థానంలో రాబోయే బై ఎలక్షన్లో ఏకంగా త్రిష బరిలోకి దిగబోతున్నారట. టీవీకే పార్టీ తరపున త్రిష ఎమ్మెల్యేగా పోటీ చేయడం దాదాపు ఖాయమనే వార్తలు కొడంబక్కం నుండి అన్నా అరివాళయం వరకు హాట్ టాపిక్గా మారాయి. ఇది కేవలం గాలి వార్త కాదు అనడానికి నెటిజన్లు ఒక పాత వీడియోను వైరల్ చేస్తున్నారు. గతంలో ఒక ఇంటర్వ్యూలో త్రిషను మీకు అవకాశం వస్తే ఏమవుతారు అని అడిగితే ఏమాత్రం ఆలోచించకుండా నేను సీఎం అవుతాను అని నవ్వుతూ సమాధానమిచ్చింది. ఒకప్పుడు సరదాగా అన్న ఆ మాట ఇప్పుడు టీవీకే గెలుపుతో నిజం కాబోతుందా? విజయ్ ప్రభుత్వంలో త్రిష ఒక పవర్ సెంటర్గా మారబోతున్నారా అన్న చర్చ ఇప్పుడు తమిళనాట తారాస్థాయికి చేరుకుంది. టీవీకే నేతలు కానీ త్రిష కానీ ఈ వార్తలపై ఇంకా అధికారికంగా స్పందించలేదు. కానీ పొగ వస్తుందంటే ఖచ్చితంగా ఎక్కడో నిప్పు ఉన్నట్టే కదా. ఒకవేళ ఇదే జరిగితే గిల్లీ, లియో సినిమాల్లో హిట్ పెయిర్గా నిలిచినటువంటి విజయ్ త్రిష రాజకీయాల్లో కూడా బ్లాక్ బస్టర్ కొనడం ఖాయం. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? త్రిష పొలిటికల్ ఎంట్రీ ఇస్తే సక్సెస్ అవుతుందా? కింద కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. నిజమా